హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎడిట్ ఎలా చేయాలో చూపించిన. ఆ షార్ట్లో చేశాను కదా ఎడిట్, అలాంటిది. చూడకపోతే ఇప్పుడు ఒకసారి చూసేయండి. ఫస్ట్ మీరు పవర్ పాయింట్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ కొన్ని మ్యాప్స్ ఉంటాయి, అవి ఇట్లా లేవన్నా పెట్టుకోవచ్చు. మీకు ఇవి నచ్చకపోతే 3 థీమ్స్ అని ఉంటుంది, అవి వద్దండి. ఇక్కడ చాలా ఉంటాయి. నాకైతే బెర్లిన్ నచ్చింది, కలర్ ఏమో పర్పుల్ చాలా నచ్చింది. దాని తర్వాత క్రియేట్ వద్దాలి. ఇప్పుడు క్లిక్ టైటిల్ అది టైప్ చేసే ముందు ఏదో ఒక మీ ఇష్టం వచ్చిన హ్యాండ్ రైటింగ్ పెట్టుకోవచ్చు. నా ఫేవరెట్ అయితే అల్జీరియన్, అందుకే అల్జీరియన్ పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఏం పెట్టాలి, ఐడియా. అరే ఇదేం రావట్లే. అటు సైడ్ వస్తుందా? అటు సైడ్ రావద్దు. సరే, ఒక 2 minutes ఆగండి గైస్. ఓకే, సారీ గైస్, 2 minutes ఆగండి. ఇప్పుడు అరే సారీ గైస్, ఇది రివర్స్ వస్తుంది, ఏం కదలేండి. ది లెజెండ్ ఇప్పుడు సబ్ టైటిల్ ది లెజెండ్ హర్షిత్. ఓకే, మీరు ఫస్ట్ మీకు ఇష్టం వచ్చిన హ్యాండ్ రైటింగ్ పెట్టుకోండి. ఈ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ ఉంటుంది, దీన్ని నొక్కితే హ్యాండ్ రైటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ తర్వాత పిక్చర్స్ మీద వత్తాలి, ఆన్లైన్ పిక్చర్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం పిక్చర్స్ కావాలో టైప్ చేయండి. నాకైతే లయన్ కావాలి. అండ్ దెన్ తర్వాత ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి, నాకైతే ఇది నచ్చింది. తర్వాత ఇన్సర్ట్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఆ వీడియో వస్తుంది. దీన్ని ఇలా అంటే రాదు, అందుకే నా దానికి రాదు, మీరు అలా అంటే వస్తుందేమో. ఇది ఇలా పెట్టి వీటిని మీకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వస్తుంది. సారీ గైస్, మా ఫ్రెండ్స్ అలా గొడవ చేస్తారు. అంటే మా ఫ్రెండ్స్ కాదు, మా చెల్లి. మీరు వదిలేసేయండి, పట్టించుకోకండి వాళ్ళని. అరే ఒక్క నిమిషం, ఇది కన్ఫ్యూజన్ అవుతుంది, ఇది సరిగ్గా పెట్టడానికి రావట్లేదు. అండ్ పెట్టేసాం. నెక్స్ట్ తర్వాత డిజైన్ ఇదేదో ట్రాన్సిషన్ అలాగే పోయి మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మార్ప్ ఉంది, ఫేడ్,
ఫీడ్, పుష్, వైప్ చాలా ఉన్నాయి. నాకైతే ఒకటి నచ్చుతుంది. అది మీకు తెలిసిందే, షార్ట్లో చూస్తే అదే దాని పేరు ఓరిగామి. ఇది చాలా ఫేవరెట్ నాది. ఓకే, నెక్స్ట్ అది పట్టుకున్న తర్వాత ఈసారి యానిమేషన్స్లోకి వెళ్ళాలి. యానిమేషన్స్కి వెళ్ళి దీని మీద నొక్కి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అపియర్ ఏమో ఇట్లుంటుంది, ఫ్లైన్ ఇట్లా, ఫేడ్ ఇట్లా. నాకైతే నేను నచ్చింది పెట్టుకుంటా. అదే స్విర్ల్ ఇది. నెక్స్ట్ ఇది కూడా అలా పెట్టుకోవచ్చు. ఇదేమో నేను బౌన్స్ పెట్టుకుంటా. బౌన్స్ ఏమో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఏం పెట్టుకుందాం? వైప్, దీన్నైతే షేప్ పెట్టుకుందాం. ఆగండి, షేప్ ఉంది షేప్. కానీ నాకు ఈ షేప్ నచ్చలే. వేరే షేప్స్ ఏమేమి ఉన్నాయి? వావ్, చాలానే ఉన్నాయి. ఇంకా బాక్స్, డైమండ్ పెడదాం. డైమండ్ బాగుంది. ఓకే, సో అంటే అనుకుంటే మీరు తప్పు. ఇంకా మీరు డ్రా కూడా చేయొచ్చు ఏమన్నా. పెన్సిల్ ఉంది, హైలైటర్ ఉంది, చాలా ఉన్నాయి. నేనైతే బ్లాక్ హైలైటర్తోని హే కాదు, మన కూడా అట్లనే ఉంటుంది, అలవాటైంది. అమ్మోయ్, కొంచెం ప్రాబ్లం అవుతుంది గైస్, ఎందుకంటే ఫోన్ పట్టుకొని చేయాలి. ఓకే, అమ్మోయ్ తప్పు వచ్చేసింది రోయ్. హే 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 ఓకే, ఇంకా మీరు వీటికి కూడా డిజైన్ పెట్టుకోవచ్చు. దీన్ని వచ్చేసేస్తే వీటికి కూడా యానిమేషన్ పెట్టుకోవచ్చు. వీటికి కూడా షేపే పెడతా నేను. షేప్, దీనికి షేప్, దీనికి షేప్, మళ్ళీ దీనికి షేప్, దీనికి షేప్, అన్నిటికీ షేప్ పెట్టేసుకుంటా. సర్కిల్, దీనికి షేప్. కొంచెం ప్రాబ్లం అవుతుంది. షేప్, కొంచెం ప్రాబ్లం అవుతుంది గైస్ ఈ ఫోన్ పట్టుకొని అన్నీ చేయాలంటే. ఓకే, అయిపోయింది. ఇంకా మీరు దాన్ని చూడాలంటే ఇక్కడ ఒక స్టార్ బటన్ ఉంటుంది, దాన్ని ఒత్తాలి. ఇప్పుడు చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకో విషయం, మీరు ఇవి కంప్యూటర్ లేదా మానిటర్లోనే చేయగలుగుతారు. థ్యాంక్ యూ, బాయ్.